మరి మన హాస్య బ్రహ్మానందం గారి బర్త్డేకి విచ్చేసిన మీ అందరికీ ఒక్క విషయం ఏంటంటే, తన బర్త్డే రోజు పుట్టినరోజు నాడు మన ఒక కళాకారుడికి సినీ రంగంలో ఉన్న ప్రముఖులకు తన చేతుల మీదుగా ఒక చిరు సన్మానం చేయబడుతుంది. కాబట్టి ఈరోజు మన బ్రహ్మానందం గారి బర్త్డే సందర్భంగా మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు మీద ఒక అవార్డును మన భాస్కర్ భట్ల లిరిక్ రైటర్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరం మన అభినందన తెలియజేయాలి. ఎన్నో పాటలు మన మనసుకు నత్తుకునే పాటలు, ఆయన సేవ రూపంలో, ఆయన జీవన వృత్తి రూపంలో మన అందరికీ మనసును హత్తుకునేగా మరి లిరిక్ రైటర్ గా ఒక పేరు తెచ్చుకున్న భాస్కర్ భట్ల గారికి హాస్య బ్రహ్మ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. ఇప్పుడు మరి గత బర్త్డేకు మనం సన్మానించుకున్న మ్యూజిషియన్ అలీ గారిని డ్యాన్స్ దగ్గరికి రావాల్సిన కూర్చున్నాం. ఇప్పుడు హాస్య బ్రహ్మ గారు ఇచ్చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ Ali. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఎవరికైనా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న కళాకారులకు కానీ పేరెన్నిక కన్నా చలనచిత్ర పరిశ్రమలో పనిచేసిన వాళ్ళకి నా వృత్తా భక్తిలాగా ఏదో చిన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మీద నాకున్నటువంటి గౌరవాన్ని పురస్కరించుకుని, అభిమానాన్ని, పూజ్యభావాన్ని పురస్కరించుకుని ఎవరైనా అక్షర ప్రియులు, అక్షరాస్యులు, అక్షరంతో ఆడుకునేటువంటి వాళ్ళు, సరస్వతీ పుత్రులైనటువంటి వాళ్ళకి చిన్న చిరు సత్కారం చేయాలనే కోరిక నాలో ఉంది. అందువల్ల దాన్ని అనుసరించి నేను నాకు శిష్య సమానుడు, నాకు అత్యంత ఆప్తుడు, జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడు, అద్భుతమైనటువంటి పాటలు రచించినటువంటి భాస్కర్ భట్లకి నేను ఈరోజు ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అవార్డు ప్రదానం చేయాలని కోరిక కలిగి నేను పిలిచిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి అవార్డు స్వీకరించినందుకు వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మ్యూజిషియన్ మిస్టర్ ఆలీ ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. పురస్కారం అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను లాస్ట్ ఇయర్కే. సో 25 సంవత్సరాలు కవిగా పూర్తి చేసిన సందర్భంగా సీతారామ శాస్త్రి గారి ఆశీస్సులు, ఆయన శుభాకాంక్షలు నాకు ఈ రూపైన బ్రహ్మానందం గారి మాస్టారి రూపంలో నాకు అనుకూలం కనిపించింది. గారు కూడా సీతారామ శాస్త్రి గారికి ఎప్పుడైతే అనుబంధం, చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. ఆయన పాటలు వింటూ పెరిగి ఆయన పాటలు విని రచయిత అవ్వాలని కోరుకునేవాడిని. సో ఆయనతో చాలాసార్లు స్క్రీన్ మీద నా పేరు పంచుకోగలగడం అదొక అదృష్టం. ఈ రకంగా బ్రహ్మానందం మాస్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం మరో గొప్ప అదృష్టంగా భావిస్తూ బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అన్నయ్య గారి బర్త్డే అంటే ఒక పండగలాగా ఉంటుంది ఎప్పుడు కూడా. చాలామంది బర్త్డేస్ అంటే వాళ్ళు కేక్ కట్ చేసుకోవడం, బిర్యానీలు తిండి వచ్చేయడం చేసుకుంటారు. కానీ అన్నయ్య గారు ప్రతి సంవత్సరం ఒక కళాకారుడికి సన్మానించడం చాలా సన్మానించారు, బ్రదర్కి సన్మానించారు, చాలా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య గారు. థ్యాంక్ యూ.